వెల్కమ్ టు మై ఛానల్ ఆరాధన వైబ్స్. ఓం సుబ్రహ్మణ్యాయ నమః. నమస్కారం అండి అందరికీ. ఈ వీడియోలో మనం ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి వ్రతం చేసుకుంటారో వారందరూ కూడా తప్పకుండా తెలుసుకోవాల్సింది, వినాల్సింది, ముఖ్యంగా స్వామివారి జననం యొక్క కథని, అలాగే సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజు చేయవలసిన పూజా విధానము, ప్రసాదాలు ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముఖ్యంగా నేను స్వామివారి జనన కథను తెలుసుకోవడానికి చాలా వీడియోస్ చూశాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. కొన్ని అర్థం అవుతున్నాయి, కొన్ని అర్థం కావట్లేదు. ఇలా కాదు అని చెప్పేసి నేను పూర్తిగా చదివి తెలుసుకుంది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా అయితే చెప్పడానికి ట్రై చేశాను, చెప్పాను కూడా. ఈ వీడియోలో మనం శివుని ఉగ్రరూపం నుండి షణ్ముఖుని జననం వరకు గల పూర్తి కథను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అలాగే సతీదేవి అగ్నిగుండంలో దూకి ఆత్మాహుతి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, తారకాసురుడు బ్రహ్మదేవుడి వద్ద నుండి పొందిన వరం ఏంటి, కార్తికేయుడు తారకాసురుని ఎలా సంహరించాడు, ఇవన్నీ కూడా పూర్తిగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా తారకాసురుడికి బ్రహ్మదేవుడిచ్చిన వరం గురించి తెలుసుకుందాము. దీనితోనే మనకి ఈ కథ అంతా ముడిపడి ఉంటుంది. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు బ్రహ్మదేవుడి కోసం ఘోరమైన తపస్సును చేసి ఒక వరాన్ని కోరుకున్నాడు. అదేంటి అంటే, శివుడికి పుట్టిన సంతానం చేతిలో తప్ప నాకు మరెవ్వరి వల్ల మరణం ఉండకూడదు అని. ఆ సమయానికే సతీదేవి వియోగంతో శివుడు ఘోర తపస్సులో ఉంటాడు. అంటే వైరాగ్యంతో ఘోర తపస్సు చేస్తూ ఉంటాడు. అసలు ఈ సతీదేవి వియోగం అంటే ఏమిటో మీలో చాలా మందికి తెలియదు కదా. సతీదేవి వియోగం అంటే శివుడి దగ్గర నుంచి సతీదేవి దూరం అవ్వడం, అంటే శాశ్వతంగా దూరం అయింది. మీలో కొందరికి తెలియకపోవచ్చు సతీదేవి ఎవరు అని. శివుడి మొదటి భార్య సతీదేవి. మరి తను ఎందుకు దూరం అయింది అంటే, దక్షుడు సతీదేవి తండ్రి. ఒకరోజు దక్షుడు పెద్ద యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞానికి తన భర్త అయిన శివుడిని పిలవలేదు. పైగా దక్షుడు శివుడిని అందరి ముందు అవమానిస్తాడు. భర్తకు జరిగిన ఈ అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి ఆ యజ్ఞగుండంలోకి దూకి ఆత్మాహుతి చేసుకుంటుంది, అంటే ప్రాణాలు విడిచింది. సతీదేవి చనిపోవడంతో శివుడు ఆమెను కోల్పోయానన్న బాధతో, కోపంతో లోకాన్ని పట్టించుకోవడం మానేసి హిమాలయాల్లో ఘోర తపస్సులో కూర్చుంటాడు. దీన్నే మన పురాణాల్లో సతీయోగం అంటారు. సమయంలోనే శివుడు తపస్సులో ఉండటం వలన తారకాసురుడు రెచ్చిపోతాడు. అంటే విపరీతమైన రాక్షస పనులు చేస్తూ దేవతలందరినీ బాధ పెడుతూ ఉంటాడు. తారకాసురుడి బాధలు భరించలేక దేవతలందరూ విష్ణుమూర్తిని వేడుకోగా ఆయన ఒక ఉపాయం చెప్తాడు. శివుడి తపస్సు భగ్నం చేసి ఆయనను పర్వతరాజ పుత్రిక అయిన పార్వతీదేవిని వివాహం చేసుకునేలా చేయాలి అని సూచిస్తాడు. కానీ అప్పటికే శివుడు అన్నీ వదిలేసుకొని తపస్సులో నిమగ్నమైపోయి ఉంటాడు కదా. అయితే ఆ తపస్సుని భగ్నం చేయమని దేవతలందరూ మన్మధుణ్ణి పంపిస్తారు. మన్మధుడు శివుడిపై పూల బాణం వేయగా శివుడికి విపరీతమైన కోపం వచ్చి తన మూడో కన్ను తెరిచి మన్మధుణ్ణి భస్మం చేస్తాడు. తర్వాత భక్తికి కరగని దేవుడుంటాడా, పార్వతీదేవి భక్తికి మెచ్చి శివుడు ఆమెను వివాహం చేసుకుంటాడు. అయితే వివాహం అయిన తర్వాత శివపార్వతుల ఏకాంత సమయంలో వారి నుండి వెలువడిన అత్యంత శక్తివంతమైన తేజస్సును, అంటే వీర్యాన్ని అగ్నిదేవుడు పావురం రూపంలో వచ్చి గ్రహిస్తాడు. దీంతో పార్వతీదేవికి చాలా కోపం వస్తుంది, దేవతలందరినీ శపిస్తుంది. ఇదంతా కూడా మనం వేరే కథలో చెప్పుకుందాము. ఇవాళ అయితే మనం సుబ్రహ్మణ్య స్వామి కథ గురించి తెలుసుకుందాం. ఇక్కడ అగ్నిదేవుడు అంతటి వాడే శివ తేజస్సును, అంటే ఆ వేడిని తట్టుకోలేక భరించలేక ఆ తేజస్సును గంగా నదిలో వదులుతాడు. పవిత్రమైన గంగా నది కూడా ఆ శివ తేజస్సును భరించలేక తన ప్రవాహంతో తీసుకువెళ్లి శరవణ వనంలో వదిలేస్తుంది. శరవణ వనం అంటే రేళ్లు పొదలు ఉన్న ఒక మడుగు, అందులో విడిచిపెడుతుంది. అక్కడ ఆ తేజస్సు 6 భాగాలుగా విడిపోయి 6 తామర పూలలో 6 అందమైన మగపిల్లలుగా మారతారు. ఇలా సుబ్రహ్మణ్య స్వామి జననం అద్భుతంగా ఉంటుంది. ఆ సమయంలో ఆకాశంలో వెళ్తున్న 6 కృత్తికా దేవతలు. కృత్తికా దేవతలు అంటే ఎవరో తెలుసా? నక్షత్రాలు. ఈ బాలులను చూసి ముచ్చటపడి వారికి పాలిచ్చి పెంచుతారు. స్వామివారిని కార్తికేయుడు అని ఎందుకు పిలుస్తారో తెలుసా? కృత్తికా దేవతలు పాలిచ్చి పెంచడం వల్ల స్వామివారిని కార్తికేయుడుగా పిలుస్తారు. తర్వాత షణ్ముఖుని అవతారం ఎలా జరిగిందో చూద్దాం. ఈ విషయాన్ని తెలుసుకున్న శివపార్వతులు అక్కడికి వస్తారు. 6 పిల్లలను చూసి పార్వతీదేవి సంతోషంతో
ఆనందంతో అందరినీ కలిపి ఒకేసారి గుండెలకు హత్తుకుంటుంది. అమ్మ స్పర్శ తగలగానే 6 శిశువులు కలిసిపోయి 6 ముఖాలు 12 చేతులతో ఒకే శరీరంగా మారిపోతారు. అలా 6 ముఖాలతో అవతరించాడు కాబట్టి షణ్ముఖుడు అనే పేరు వచ్చింది. తర్వాత శివుడు ఆ బాలుడిని దేవతల సైన్యాధిపతిగా నియమిస్తాడు. తారకాసురుని సంహరించడానికి పంపిస్తాడు. అలా సుబ్రహ్మణ్య స్వామి తన శక్తాయుధంతో తారకాసురుడిని అంతం చేసి లోకానికి శాంతిని ప్రసాదిస్తాడు. అలా రాక్షసుల బారి నుంచి దేవతలను కాపాడడానికి అవతారం ఎత్తిన సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడు. ఆ దేవలోకానికి శాంతిని ప్రసాదించిన సుబ్రహ్మణ్య స్వామి పూజ కానీ వ్రతం కానీ చేయడం వల్ల సర్వ దోషాలు తొలగిపోయి మనం కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ముఖ్యంగా పిల్లలు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో సుబ్రహ్మణ్య స్వామి వ్రతం చేయడం వల్ల చాలా మందికి సంతాన భాగ్యం అనేది కలిగింది. అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ స్వామివారి వ్రతం చేసుకుంటే చాలా మంచిది. అయితే రేపు 26వ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి, అంటే సుబ్రహ్మణ్యుడు జన్మించిన తిథి. ప్రతి ఒక్కరూ ఎలాంటి సమస్యలున్నా కానీ సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి ఆరాధించడం కానీ, లేదు అంటే ఇలా పూజ చేసుకోవడం వల్ల కానీ ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి. ఇప్పుడు మనం పూజా విధానాన్ని చూద్దాము. ముందుగా స్వామివారికి మిలి, సలివిడి, పచ్చిపాలు ఇవి ప్రసాదంగా పెట్టుకుంటే స్వామివారు మనం ఏ కోరికని కోరుకున్నా కానీ నెరవేరుస్తారు తప్పకుండా. స్వామివారి అనుగ్రహం పొందాలి అంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదండి. పూర్తిగా పూజ చేసుకొని ఈ కొంచెం ప్రసాదాలతో స్వామివారి అనుగ్రహం అనేది తప్పకుండా పొందొచ్చు. ముందుగా మనం ఇంట్లో పూజా దీపారాధన చేసిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి పటం కానీ ప్రతిమ కానీ తీసుకొని ఇలా ఏదైనా ఇంట్లో ఒక మూలకి పసుపుతో అలంకరించుకొని కొద్దిగా ముగ్గు వేసి దాని మీద పసుపు కుంకుమ పెట్టి తమలపాకులతో 6 పిండి ప్రమిదలను వెలిగించుకొని ఇదేలో సుబ్రహ్మణ్య స్వామి ప్రతిమని పెట్టుకొని తాంబూలం పూలతో అలంకరించుకొని ముందుగా పసుపు వినాయకుడిని పెట్టుకొని పసుపు వినాయకుడికి హారతి ఇచ్చి తర్వాత మనం సుబ్రహ్మణ్య స్వామికి చేసుకున్న నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో అవి సమర్పించేసుకొని దీపాలన్నీ కూడా వెలిగించి చేతిలో అక్షంతలు పట్టుకొని సుబ్రహ్మణ్య అష్టోత్తర శతవాలుని చదువుకొని 108 నామాలుంటాయి. ఈ నామాలన్నీ కూడా చదువుకొని చేతిలో అక్షంతలు పట్టుకొని మన కోరిక ఏదైతే ఉందో అది గట్టిగా కోరుకొని స్వామివారి పాదాల మీద అక్షంతలు పూలు వదిలి కొద్దిగా తీసుకుని మన తల మీద చల్లుకోవాలి. ఇంకా ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు మాత్రం తప్పకుండా ఉపవాసం ఉండండి. లేదు ఉండలేము అనుకున్న వాళ్ళు మాత్రం ఒక పూట భోజనం చేసి సాయంత్రం పూజ చేసిన తర్వాత ఏదైనా అల్పాహారం తినొచ్చు, అంటే టిఫిన్ లాంటిది తినొచ్చు. ఇంకొకటి, ఇక్కడ నేను వ్రతం చేస్తున్నాను కాబట్టి పిండి దీపాలు అనేది వెలిగించాను. ఒకవేళ మీకు కుదిరితే వెలిగించండి, లేదు అంటే మామూలుగా దీపారాధన చేసినా సరిపోతుంది. పూలు, పండ్లు, ఆకు, వక్క, తాంబూలం సమర్పించేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు పూజ చేసి ఉపవాసం ఉండాలి అనుకుంటే ఆ రోజు వెల్లుల్లి, ఉల్లిపాయ తినకూడదు. అలాగే కత్తితో కోసి వండిన వంటలేవి తినకూడదు. ఇలా పూజను చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియోలో నేను సుబ్రహ్మణ్య స్వామి జననంకి సంబంధించిన విషయాల్ని మాత్రమే మీతో పంచుకున్నాను. తర్వాత వారం వీడియోల్లో, అంటే వ్రతం వీడియోల్లో మనకు స్వామివారి వివాహము తర్వాత పరిస్థితి అన్నీ కూడా పూర్తిగా తెలుసుకుందాము. ఎందుకంటే మనం ఏ వ్రతం చేయాలి అన్నా, పూజ చేయాలి అన్నా దానికి సంబంధించిన వివరాలన్నీ పూర్తిగా తెలుసుకుంటే వ్రతానికి సంబంధించిన పుణ్యం మొత్తం వస్తుంది. పూజలో ఏవైనా 1-2 తక్కువైతే దేవుడు క్షమిస్తాడు, కానీ అసలు మనం పూజ ఎవరికి చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నామో కూడా తెలియకుండా వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వ్రతం చేయాలి అన్న కారణంతో అయితే చేయకూడదు. పూజ చేస్తున్నాము అంటే దానికి సంబంధించిన పూర్తి వివరాల్ని తెలుసుకోవాలి. నేను నా ప్రతి వీడియోలో ఏదో వీడియో చేస్తున్నాను, వీడియో పెట్టాలి అని కాకుండా పూజకు సంబంధించిన ప్రతి విషయాన్ని, ప్రతి కథని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. మన వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. నాకు తెలిసింది ఏదో ఒక విషయం మీతో చెప్పట్లేదు, పూర్తిగా తెలుసుకొని మరీ చెప్తున్నాను. అదండి వీడియో. ఇంకొక విషయము, ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి వ్రతం చేసుకోవాలి అనుకొని టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటారో, రేపు సుబ్రహ్మణ్య స్వామి వారి షష్ఠి కదా, ఆ రోజు మనం వ్రతం ప్రారంభించిన కానీ చాలా మంచిది. ఒకవేళ ఎవరైతే వ్రతాన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో తప్పకుండా రేపటి రోజు నుంచి వ్రతాన్ని స్టార్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.